మొదటి ఉద్యోగం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం. CCWDలో గుమస్తా టైపిస్టు. అయితే మనసు మరెక్కడో ఉంది. 6 నెలలు ఉద్యోగం చేశారు. 3 సార్లు రాజీనామా చేశారు. పెద్దలు ఒప్పించి మళ్ళీ ఉద్యోగంలో చేర్చేవారు. ఇక లాభం లేదని ఈసారి రాజీనామా చేసి పుట్టపర్తికి పారిపోయారు. బెంగళూరులో కొన్నాళ్ళు ఉద్యోగం చేశారు. మరి కొన్నాళ్ళకి హైదరాబాదులో ఉప్పల్ దగ్గర పెంగ్విన్ టెక్స్టైల్స్ చేశారు. ఆ ఉద్యోగం 3.5 ఏళ్ళు సాగింది. ఒక పక్క లలిత సంగీత సాధన జరుగుతోంది. 15వ ఏట ఆల్ ఇండియా రేడియోలో మృదంగం ఆడిషన్లో ఎంపికయ్యారు. కానీ ఆ వయసు చెక్కు సంతకం చేసే వయసు కాదు అన్నారు. హైదరాబాదులో కళాసాగర్ సంస్థ త్యాగరాజ కీర్తనలు శాస్త్రీయ సంగీత పోటీలను నిర్వహించింది. అందులో బాలకృష్ణ ప్రసాద్కు మొదటి బహుమతి వచ్చింది. ముందు తన జీవితాన్ని అంతటినీ ప్రభావితం చేసే గురువుగారు నేదునూరి కృష్ణమూర్తి గారి చేతుల మీదుగా నోటేషన్స్ ఉన్న 14 దీక్షితార్ కీర్తనల గ్రంథాన్ని బహుమతిగా అందుకున్నారు. మరొక పక్క రేడియోలో లలిత సంగీతానికి ఆడిషన్ అయి పాటలు పాడుతున్నారు. రేడియోలో సంగీత విభాగం ప్రొడ్యూసర్ పాలగుమ్మి విశ్వనాథం గారికి వారి పాట రుచి అందింది. రేడియో స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా సరస్వతి అండ్ వీణ, ఈమెని శంకర శాస్త్రి గారి సోదరీమణి పాకాల సావిత్రీదేవి వంటి వారి పరిచయాలు దొరికాయి. 1976లో భక్తిరంజని కార్యక్రమంలో నేదునూరి కృష్ణమూర్తి గారి సారథ్యంలో అన్నమాచార్య కీర్తనలు రికార్డు చేయించాలని పాలగుమ్మి సంకల్పించారు. ఆ కార్యక్రమానికి ఎన్నికైన కళాకారులు బాలకృష్ణ, చిత్తరంజన్, ఛాయాదేవి, లలిత, హరిప్రియ. ఒకరోజు రిహార్సల్, 2 రోజులు రికార్డింగ్. మొదటి రోజు రికార్డింగ్ అయ్యాక అందరూ లాన్లో కూర్చున్నారు. నేదునూరితో బాలకృష్ణ ప్రసాద్ అన్నమాచార్య కీర్తనలు అతి మధురంగా ఉన్నాయి అన్నారు. నేదునూరి నవ్వారు. ఈ పాటలు ఇంకా ఉన్నాయా అని అడిగారు. భవిష్యత్తులో అన్నమాచార్యను కొంగు బంగారం చేసుకోనున్న బాలకృష్ణ ప్రసాద్ వేల సంఖ్యలో ఉన్నాయి అన్నారు. నేదునూరి అవన్నీ మాకెలా వస్తాయి, ఎలా నేర్చుకోవాలి అని ప్రశ్న. అప్పుడు నేదునూరి చెప్పారు, సంగీతంలో ప్రవేశం ఉన్న వారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించి స్కాలర్షిప్ ఇచ్చి సంగీతం నేర్పించి 2 ఏళ్ల పాటు ఈ కీర్తనలను నేర్పించే ఒక పథకాన్ని సిద్ధం చేస్తోందని, అయితే 2 ఏళ్ల తర్వాత దానివల్ల వృత్తిపరంగా ఏం లాభమో ఆలోచించుకోమన్నారు నేదునూరి. నేదునూరి నేతృత్వంలో బాలకృష్ణ ప్రసాద్ నోటిలో పలికిన మొదటి అన్నమాచార్య కీర్తన శుద్ధ ధన్యాసి రాగంలో భావములోన బాలకృష్ణ ప్రసాద్ మనసు తిరుపతి ప్రాజెక్టు వైపే లాగుతోంది. దరఖాస్తు పెట్టారు. మరో 4 నెలలకు ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఎంపిక చేసే గాయకులు పద్మవిభూషణ్ అప్పటికి ఇంకా రాలేదు. నేదునూరి కృష్ణమూర్తి గారి గురువులు శ్రీపాద పినాకపాణి గారు 30 మంది దరఖాస్తులు పెట్టారు. ఒక్క బాలకృష్ణ ప్రసాద్ని ఎంపిక చేశారు. పినాకపాణి గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు 1 ఏడాది శిక్షణ ఇచ్చాక వారికి సంగీత కళాశాల ప్రిన్సిపల్గా విజయనగరం బదిలీ అయింది. ఆ స్థానంలో పశుపతి గారు వచ్చారు. తిరుపతిలో గోవిందరాజస్వామి ఉత్తరమాడ వీధిలో నమ్మాళ్వార్ గుడిలో బస. సర్వకాల సర్వావస్థలలోనూ సంగీతము, అందున అన్నమాచార్య మీదే ధ్యాస. రోడ్డు మీద వెళ్తున్న పాట పెదాల మీద కదిలేది. గుడికి 4-5 ఇళ్ల అవతల ఇంట్లో ఒక తమిళ అమ్మాయి కుటుంబం ఉండేది. ఆమె పేరు రాధ. ఆవిడ బాలకృష్ణ ప్రసాద్ సంగీతం తుంపర్లను ఒడిసి పట్టుకునేది. ఒకసారి ఆయన ఆపి ఇంట్లోకి పిలిచి,
రూపాయలు తాంబూలంలో పెట్టి ఇచ్చి తనకి పాటలు నేర్పమంది. నేర్పుతాను అన్నారు బాలకృష్ణ ప్రసాద్. నమ్మాళ్ళవారి గుడిలో బసకి రమ్మన్నారు. ఈ సంగీత సాధన ఏడాది సాగింది. ఇద్దరి గొంతులు కలిశాయి. క్రమంగా మనసులు కలిశాయి. ఇంటికన్నా గుడి పదిలమని రోజు భవానీనగర్ ఆంజనేయ స్వామి గుడిలో కలుసుకునేవారు. మరొక పక్క బాలకృష్ణ ప్రసాద్ తల్లి దగ్గర కూడా ఆ అమ్మాయి పాఠాలు చెప్పించుకునేది. ఎన్నాళ్ళు ఈ సాంగత్యం? చివరికి బాలకృష్ణ ప్రసాదే బయటపడి పెళ్ళి ఊసెత్తారు. మరో ఏడాది ఆగాలి, పెద్దల అంగీకారం కావాలంది రాధ. రాధ తండ్రికి రైల్వేలో ఉద్యోగం. బాలకృష్ణ ప్రసాదే వెళ్ళి రాధ తండ్రితో తన ఆలోచన చెప్పారు. ఎవరికీ అభ్యంతరం లేదు. జీవితాలు ముడిపడ్డాయి. ఇద్దరూ కలిసి 10 ఏళ్ళు కచేరీలు చేశారు. ఏడాది తిరగకుండా పెద్దబ్బాయి పవన్ కుమార్ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఏకమైన జంట కదా పుట్టాడు. రెండో అబ్బాయిది భరణి నక్షత్రం. ఆ అక్షరంతో పేరు రావాలి. ఏం చేయాలని ఆలోచిస్తుండగా అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేయటానికి వచ్చిన మరో ప్రసిద్ధ విద్వాంసులు సంధ్యావందనం శ్రీనివాసరావు సూచన చేశారు. రెండో అబ్బాయికి అనిల్ కుమార్ అని బారసాల చేశారు. పెళ్ళయ్యాక సొంతంగా ఒక స్కూలు పెట్టాలని, తిరుపతి, చిత్తూరులలో ఆ స్కూలును నిర్వహించాలని బాలకృష్ణ ప్రసాద్ తల్లి రాధలు అనుకున్నారు. అయితే టీటీడీ వారు కేవలం అన్నమాచార్య కీర్తనల ప్రచారానికి ఒక విభాగాన్ని ఏర్పరుస్తున్నారని, అందులో పనిచేయటానికి ఆర్టిస్టులను పిలుస్తున్నారని తెలిసింది. ఇంకేముంది, రొట్టె విరిగి నేతిలోనే పడబోతోంది. దరఖాస్తు పెట్టమని శ్రీమతి పశుపతి అంతా ముందుకు తోశారు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్, కామిశెట్టి శ్రీనివాసులు స్పెషల్ ఆఫీసర్గా ఆ విభాగం ఏర్పడింది. బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు ఎంపికయ్యారు. ఇక ముమ్మరంగా అన్నమాచార్య బాలకృష్ణ ప్రసాద్ జీవితంలో స్థిరపడ్డాడు. ఆయన గాత్రం ద్వారా వెంకటేశ్వర స్వామి భక్తుల రసజ్ఞుల గుండెల్లో కొలువు తీరాడు. అదొక ఉద్యమం, మహాయజ్ఞం. జీవితంలో మరిచిపోలేని అపూర్వమైన అనుభవాలు ఏవి? ఎన్నో అంటూ శ్రీమతి చెప్పారు. తిరుమలలో స్వామివారి సన్నిధిలో కనీసం 4 సార్లు గంట చొప్పున కచేరీలు చేశారు. స్వామివారి సన్నిధిలో భాండాగారంలో శతాబ్దాలు నిలిచిన సాహితీ సంగీత పరంపరని వారి సమక్షంలోనే సేవించుకునే అదృష్టం ఎందరికీ వస్తుంది? ఏ కీర్తనలు పాడారు? వినరో భాగ్యము. శుద్ధ సన్యాసిరాలు. కొండలలో నెలకొన్న హిందోళ. నారాయణ నీ నామము హిందోళ. పొడగంటి మయ్యా మోహన, ఇతడొకడే మోహన. ఇలా విశాఖపట్నంలో చంద్రశేఖర్ అనే ఒక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన కలలో స్వామి కనిపించి తిరుపతిలో ఉన్న బాలకృష్ణ ప్రసాద్ అనే గాయకుడి గురించి తెలిపారు. అంతవరకు ఆ పేరు వినలేదు చంద్రశేఖర్. సరాసరి తిరుపతికి వచ్చి అన్నమాచార్య ప్రాజెక్టులో వాకబు చేశాడు. అప్పటి నుంచి ఆయన బాలకృష్ణ ప్రసాద్ పాటకి భక్తుడయ్యాడు. 1984లో బాలకృష్ణ ప్రసాద్ వెన్నుపూసకి ఆపరేషన్ జరిగింది. వైద్యం శరీరానికి జరిగిన మంచం మీద బ్రహ్మ కడిగిన పాదము, వినరో భాగ్యము వంటి కీర్తనలు పాడుతూ మనస్సుకు చికిత్స చేసుకుంటూనే ఉన్నారు. అన్నమాచార్య కీర్తనలకు స్వయంగా బాణీలు సమకూర్చారు. మధ్య మధ్య లలిత సంగీత రచనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలకృష్ణ ప్రసాద్ శిష్యగణం 100కి పైగానే ఉన్నారు. వారిలో ఎన్సి శ్రీదేవి, గురజాడ మధుసూదన్ రావు, రంగనాథ్, వి రఘు, ఆర్ బుల్లెమ్మలను గుర్తు చేసుకున్నారు. రెండవ కుమారుడు అనిల్ కుమార్ తండ్రి దగ్గరే సంగీతం నేర్చుకుని తండ్రితోనే కచేరీలో పాల్గొన్నాడు. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన సంకీర్తన యజ్ఞం
హైదరాబాదులో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరిగిన అన్నమాచార్య కీర్తనల లక్షగల అర్చనను అనిల్ కుమార్ గుర్తు చేసుకున్నారు. మీ వారిలో మీరు గుర్తించిన గొప్ప లక్షణం? శ్రీమతిని అడిగిన ప్రశ్న. హృదయాన్ని స్పందింపజేసే ధోరణి, పాటలో పద్ధతిలో నిర్దుష్టత అన్నారు. బాలకృష్ణ ప్రసాద్ సినిమాలు చూస్తారా విరివి అని అడిగితే విరివిగా. అభిమాన నటులు ఎన్టీ రామారావు, కమల్ హాసన్, శివాజీ గణేశన్ ఇష్టమైన సినిమాలు. సంగీత ప్రాధాన్యం ఉన్న సినిమాల జాబితా ముందుకు దూకింది. నవరంగ్, సీతారామ కళ్యాణం, లవకుశ, నర్తనశాల, భూకైలాస్ శాస్త్రీయ సంగీతానికి, సంప్రదాయబద్ధమైన జీవుని వేదనకి ఆయన ఆలోచనలు ఎలా ముడిపడ్డాయో ఇది చెప్తుంది. జీవితంలో ఇంకా ఏం చేయాలని ఉంది అని అడిగినప్పుడు చాలామంది సంగీతజ్ఞుల మనసులో ఉండే కోరికలని ఆయన కూడా వెల్లడించారు. తాను బాణీలు చేసిన పాటలు తన గొంతుతోనే రికార్డు చేయాలి. స్వయంగా రచన చేసిన 400 కీర్తనలు తన గొంతుతో రికార్డు చేయాలి. 400కు పైగా లలిత సంగీత గేయాలు అలాగే చేయాలని మరో వింత కోరిక, విలక్షణమైన కోరిక తెలియజేశారు బాలకృష్ణ ప్రసాద్. సంగీతం మనిషిని ఎలా ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందో, ఎంత గొప్ప స్థితికి తీసుకురాగలదో అన్న ఇతివృత్తంతో ఒక నవల రాయాలని నా సంగీతమంతా మా అమ్మ నుంచి వచ్చింది. నా బాణీకి 3 సూత్రాలు చెప్పమంటే బాలమురళీకృష్ణ, నేదునూరి, ఎస్ జానకి సమ్మేళనం అంటారు. ఆయన అభిమాన గాయకులు ఓ 10 స్థానాలలో నేదుమూరి కృష్ణమూర్తి, బాలమురళీకృష్ణ, ఓలేటి వెంకటేశ్వర్లు, ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, వీరు కాక మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, పి సుశీల, జానకి, ఘంటసాల. మా నాన్నగారు అన్నమాచార్య కీర్తనలకు చేసిన సేవలో పెద్ద వాటా మా అమ్మది. ఆయన్ని, ఇంటిని, బిడ్డల్ని సాకటంలో, ఈ కుటుంబాన్ని నిర్వహించడంలో పరోక్షంగా ఆయన కృషికి దోహదం చేయటంలో, ఎప్పటికప్పుడు స్ఫూర్తిని, దోహదాన్ని ఇవ్వడంలో మాకు ప్రేమని, అభిమానాన్ని అనిల్ కుమార్ గొంతులో ఆర్ద్రత, ఆవేశం అర్థమవుతున్నాయి. మహానుభావుల జీవన ప్రస్థానాలలో మౌనంగా నివాళులు అర్పించే చలివేంద్రాలు, జీవన భాగస్వాములు. ఆ వాటా శ్రీమతి రాధకి నిర్దోష్టంగా దక్కాలని 2 కొడుకుల ఆవేశం. భర్త ఆనందం చెప్పకనే చెప్పాయి. వారికి ఈ ఏకాదశి రోజున తప్పక వైకుంఠ ప్రాప్తిస్తుందని ఆశిస్తూ వారి ఆకస్మిక మరణానికి కళాభివందనాలు తెలియజేస్తూ మిత్రులు శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారి సౌజన్యంతో. అటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఆయన జీవితంలోని సంఘటనలు, చరిత్ర అంతా కూడా చెప్పారు. అంతా కష్టపడి ఆ స్థాయికి వచ్చారు, పాడారు. తర్వాత ఆయన ఈ లోకం నుండి సెలవు తీసుకున్నారు, జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు.